హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హ్యాండ్విరో అండి. ఈరోజు మన ఛానల్లో ఐకియాలో కొన్ని కలెక్షన్ అయితే కవర్ చేస్తున్నాను. మీ అందరికీ యూజ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్క ఇంట్లోకి కావాల్సినవి అండ్ కిచెన్లోకి యూజ్ అయ్యేవి అయితే ఈ వీడియోలో కనిపిస్తాయి. ఇక్కడ స్టీల్వి చూపిస్తున్నాను కదా, ఇవి 5 సెట్ అండ్ 4కి లిడ్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కలిపి మనకి 6500. ఇవి ట్రిపుల్ లేయర్ అనమాట. అంటే ఏంటంటే మనకి కుకింగ్ చేసుకున్నప్పుడు తొందరగా అడుగంటకుండా మాడకుండా ఉంటాయి. క్వాలిటీ అయితే బాగున్నాయండి, కొంచెం బరువుగా కూడా ఉన్నాయి. ఇవైతే ప్లాస్టిక్ అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఐక్యాలో ఏంటంటే ప్లాస్టిక్వి, వుడెన్వి, స్టీల్వి, నాన్ స్టిక్వి ఇలాంటివి చాలా కలెక్షన్ ఉంటాయి. అండ్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది అనమాట. మనకి బయట దొరికేవి అయితే మనకి మోస్ట్లీ ఉండవు అనమాట. మంచి క్వాలిటీవి అండ్ యూనిక్ కలెక్షన్ అయితే మీకు ఇక్కడ దొరికిద్ది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ప్రైజ్ని బట్టి అంటే క్వాలిటీ ఉంటుంది. ఏంటంటే మనకి పిండిని కొద్ది రొట్టె అంటారు కదా, అదే పద్ధతిలో ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నార్మల్ స్టీల్ అనమాట, స్టెయిన్లెస్ స్టీలు. ఇది బాగుంది, లోతు కూడా బాగుందన్నమాట. కుకింగ్ చేసుకోవడానికి జస్ట్ 1499 ఉంది. సూపర్ ఉంది కదా. ఇది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను నేను. విత్ లిడ్ కూడా వచ్చింది. మామూలుగా మనకి బయట స్టీల్ది ఇంత ప్రైస్కి దొరకదు కదా. అంటే మనకి ట్రిపుల్ లేయర్ ఉంది. మనం ఏదైనా కుక్ చేసుకున్నా సరే వెంటనే మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది. సో నాకు ఇది బాగుంది అనిపించింది. నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేస్తాను. ఐకియాలో ఏంటంటే ఒకసారి వెళ్ళినప్పుడు చూసినప్పటికీ కొన్ని కలెక్షన్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ టైంకి నాకు అదే భయం వేస్తుంది. కొన్ని తీసేసుకుందామా అనిపించేసింది అనమాట వెంటనే. ఈ ప్యాన్ అయితే చాలా బాగుంది గ్రిల్స్ చేసుకోవడానికి. అండ్ మనం బ్రెడ్ కానీ అవన్నీ చక్కగా గ్రిల్ చేసుకోవడానికి బాగుంటాయి. 999 రూపీస్ అనమాట. సారీ అండి. ఇక్కడ 299కి అయితే ఇక్కడ ఇవి జల్లెడలాగా ఉన్నాయి అనమాట. ఇవి పిండి జల్లెడించుకోవడానికి, అలాగే మనం జస్ట్ కొంచెం చిన్నగా చేసుకోవడానికి వాటికి ఉంటుంది. ఎందుకంటే ఇది లోతు ఉండదు కదా, అందుకనేసి. ఇంక ఇలాంటి ప్యాన్స్ అయితే అసలు ఐకియాలో చాలా ఉంటాయండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చిందనమాట. ఈ నాన్ స్టిక్ అనేది మనకి అల్యూమినియం వాటిలో కూడా ఉంటాయి. అలాగే ఇంకా చాలా ఉంటాయండి, నాకైతే గుర్తు రావట్లేదు. కానీ చెప్పేటప్పుడు తర్వాత వీడియో అయిపోయిన తర్వాత అరే నేను ఇది వీడియోలో చెప్పుంటే బాగుండేది అనిపించింది అనమాట. ఇవి టేబుల్స్ మీద, డైనింగ్ టేబుల్ మీదకి వేసుకోవడానికి అనమాట. జస్ట్ 49 రూపీసే ఉంది. ఇవి వేసుకుంటే ఏంటంటే ప్లేట్స్ తొందరగా గ్లాస్కి తగిలి పాడవకుండా ఉంటుంది అనమాట. ఇదైతే మనకి ఫ్లాస్క్ అనమాట. ఇది 349 రూపీస్ సంథింగ్ ఉంది. ఈ ఫ్లాస్క్ మనకి పాతకాలంలో ఉండే కదా, సో ఆ ఫ్లాస్క్ లాగా ఉంది. ఇది కింద పడితే పగిలిపోయిద్దేమో లోపలిది అని అనుకుంటున్నా నేను. నాకు అంత ఐడియా లేదు. 349 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఏంటంటే ఐక్యాలో కొన్ని చూసేటప్పుడు ప్రైస్ అమ్మో ఇంత అనిపించింది కదా, నాకు అంతే అనిపించింది. కానీ యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా తీసుకొని వాడుతున్నప్పుడు లాంగ్విటీలో నాకు అర్థమైందనమాట. ఏదైనా పిండిని కొద్ది రొట్టె అనేసి ఆ సామెత బాగా పనిచేసింది ఐక్యాలో అనిపించింది అనమాట నాకు. మీకు కూడా కొన్ని అలానే అనిపించాయి అనుకుంటున్నా నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి స్టాండ్ ఇలాంటివి అనమాట. ఇది ఏంటంటే మనకి మూవ్ చేసుకోవడానికి కిచెన్లో నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి అట్లా సర్వ్ చేసుకోవడానికి అట్లాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. కాకపోతే నేను ఎన్నిసార్లు వెళ్ళాను కానీ చాలాసార్లు నాకు కనిపించలేదు. ఇదంతా తిరగటానికి మనకు ఒక రోజులో అయ్యే పని చెప్పండి. మనం అన్ని పనులు చేసేసుకొని వెళ్ళి చూసుకునేసరికి మనం కొంచెం వరకే కవర్ చేస్తాం. అన్నిసార్లు మనం కవర్ చేయలేమన్నమాట ఎన్నిసార్లు వెళ్ళినా. ఇది మొత్తం సెట్ లాగా మనకి ఇట్లాగా ఆర్గనైజ్ చేసేసి డిస్ప్లే అయితే పెట్టారు. ఇక్కడ దీంట్లో ర్యాక్స్లో ఏమేమి పెట్టారో కూడా చూద్దాము. చాలా నీట్గా ఉంది. ఈ వుడెన్ది ఇట్లాంటి వాటిలో ఒక బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీటిని మనకి విడివిడిగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ లోపల ఉంటుంది అనమాట. దాన్ని ఎలా మనకి ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఐడియా కోసం మనకి ఇక్కడ పెట్టారు. ఈ బాస్కెట్స్ అయితే ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయండి, క్యూట్గా ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి, ఎంకరేజ్ చేయొచ్చు. మీకు వేటికి కావాలన్నా సరే ఐక్యాలో సైజెస్ ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీ కూడా మీకు ఫస్ట్ క్వాలిటీనే ఉంటుందండి. చొప్పాగా అయితే నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఇవన్నీ ఇంకా బాక్సెస్ అనమాట. మళ్ళీ మనకి పిల్లలకి కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కదా స్కూల్స్, కాలేజెస్. సో అందుకే బాటిల్స్, బాక్సెస్ కొత్త కలెక్షన్ అయితే ఉంది. ఇంకా కొత్త కలెక్షన్ అయితే పెడతారు. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా కవర్ చేస్తాను. మనకి పిల్లలకు కావాల్సిందే కాదండి, కిచెన్లోకి కావాల్సినవి, ఇంటికి కావాల్సినవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి ఐక్యాలో అయితే. ఇవి హాట్ వాటర్ పోసుకోవడానికి. వీటిలో చాలా రకాలు ఉంటాయండి. కొన్ని 24 అవర్స్ ఉండేవి, కొన్ని 48 అవర్స్ ఉండేవి కూడా ఉంటాయి. అవి చూసి తీసుకోండి తీసుకునేటప్పుడు.
అండ్ ఇంక ఇవన్నీ కూడా మనకి క్రాకరీ ఐటమ్స్ అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే గ్లాసెస్, సర్వింగ్ ప్లేట్సు, ఫుడ్ మనం తినడానికి ప్లేట్స్ కానీ, ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ, బౌల్స్ కానీ, గ్లాసెస్ అన్ని రకాలు ఉంటాయండి. ఒక గ్లాసెస్లోని ఎన్ని రకాలు ఉంటాయో ఐక్యాలో అయితే ఒక్కసారి తీసుకోకపోయినా సరే చూడండి, మంచిగా ఉంటుంది అనమాట కంటికి చూడటానికి. అది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానని చెప్పేసి అక్కడ నేను కవర్ చేయలేదన్నమాట. అండ్ ఇవన్నీ కూడా విండోస్కి కటన్స్ లాగా అనమాట, ఇట్లాగా డ్రాగ్ చేసుకోవటము. ఇట్లా బాగుంది కదా ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాల్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. అండ్ సీలింగ్ కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. 2490 రూపీస్ అనమాట. ఇవి విడిగా పెట్టేసి ఉన్నాయి, అది డిస్ప్లే అనమాట. ప్రతి ఒక్కదానికి కూడా ఐక్యాలో మనకి డిస్ప్లే ఉంటుంది అండ్ తీసుకోవడానికి ఇట్లాగా పక్కన ఆర్గనైజ్ చేసేసి ఉంటాయి. నేను ఐక్యాలో ఇప్పటిదాకా కవర్ చేయని సెక్షన్ అంటూ లేదండి, ప్రతి ఒక్క సెక్షన్ కూడా కవర్ చేశాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఇట్లాగా డోర్ మ్యాట్స్ కానీ, కార్పెట్స్, బెడ్షీట్స్, కర్టన్స్, ఇంకా కుషన్స్ కావాలన్నా, సోఫా కవర్స్, ఇంకా కొన్ని యూనిక్ కలెక్షన్ అయితే ఈ సెక్షన్ మొత్తం ఇవే ఉంటాయి అన్నమాట. మనకి ఎన్ని ఫీట్స్ కర్టన్స్ కావాలన్నా సరే డిజైన్స్ కూడా ఉంటాయి, కలర్స్ ఉంటాయి. నేను చాలా వీడియోస్ చేశాను కాబట్టి మీకు ఏ వీడియో యూజ్ అయ్యిద్దో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి మీరు క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఐక్యాలో ప్రతి ఒక్కటి కూడా డిస్ప్లే ఉంటుంది కాబట్టి మనకు అది లుక్ ఎలా ఉంటుంది అనేది చూసి తీసుకోవడానికి బాగుంటుంది. మీరు ఎటు వెళ్ళాలి అనేది కూడా ఐక్యాలో ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. సో వీటి త్రూ మీరు ఏ సెక్షన్కి వెళ్ళాలి అనేది కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఇలా ఏసీ కవర్స్ కానీ, బెడ్షీట్స్, పిల్లో కవర్సు ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటువైపు వెళ్తే మొత్తం ఆర్గనైజర్స్ ఉంటాయి. ఆర్గనైజర్స్ కూడా నేను చాలా వీడియోస్ చేశానండి, చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే వచ్చాయి మన ఛానల్లో. ఇంక ఇవంతా కూడా లైట్స్ సెక్షన్ అనమాట. మనకి చిన్న లైట్స్ నుంచి పెద్ద పెద్ద లైట్స్ వరకు ప్రతి ఒక్కటి యూజింగ్ అండ్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట. యూస్ చేసుకోవడానికి బాగుంటాయి, అంటే సింప్లిఫైగా ఉంటాయి అన్నమాట. ఐక్యాలో అయితే అంటే మోడరేట్గా ఉంటాయి. నాకైతే ఐక్యాలో తీసుకున్న ఏ ఒక్కటి కూడా అబ్బా ఇది ఇంత పెట్టి అనవసరంగా తీసుకున్నానే అన్న ఫీలింగ్ అయితే నాకు ఇప్పటిదాకా రాలేదండి. మీకు ఎవరికైనా ఎప్పుడన్నా అలా అనిపించిందా? నాతో షేర్ చేసుకోండి. అది ఏం వస్తువు, ఎలాంటిది, ఎంత ప్రైస్ పెట్టి తీసుకున్నారు అనేది. నేను యూజ్ చేయను అండ్ అలాగే మన ఫాలోవర్స్ కూడా యూజ్ చేయరనమాట. నాకైతే అసలు ఇప్పటిదాకా ఒక్కటి కూడా రిమార్క్ అనేదే లేదు. అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా ట్రెండింగ్గా, డిజైనర్గా అనిపించింది అనమాట. ఐక్యాలో ఇంక ఈ లైట్సే కాదండి, ప్లాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. న్యాచురల్ ప్లాంట్స్ అన్నీ బాగుంటాయి, యూనిక్గా అనిపించాయండి నాకైతే. ప్రతి ఒక్కటి కూడా ఐక్యాలో సూపర్ ట్రెండింగ్ అనమాట. గైస్ మన ఛానల్లో ఏదైనా ఆఫర్స్ ఉన్నా సరే, ఎగ్జిబిషన్స్, డీల్స్, ఏదైనా కానీ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే నాకు ఎంకరేజ్మెంట్గా అనిపించాలి కదా. అండ్ ఐక్యాలో ఆఫర్స్ ఉన్నా సరే, ఒక ఐక్యానే కాదండి, హైదరాబాద్లో ఎక్కడ ఏ ఆఫర్ ఉన్నా సరే మన ఛానల్లో ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, సీ యూ, టేక్ కేర్. ఇవన్నీ కూడా బ్యాటరీ సెక్షన్ అనమాట, లైట్స్ బ్యాటరీ సెక్షన్. బాయ్ గైస్, సీ యూ.